మనం ఎక్కువగా అయితే గోధుమ పిండితో అయితే బెల్లపట్లు అయితే తింటాం, కానీ ఇలా బియ్య పిండితో అయితే బెల్లపట్లు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? సో ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి. అట్లయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా కానీ మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో బియ్య పిండి అయితే ఉంటే మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా చేసుకోవడానికి 10 నిమిషాలు అయితే సరిపోతుంది. సో ప్రాసెస్ అయితే చూసేస్తున్నారు కదా. బియ్య పిండి తీసుకోవాలండి ఒక కప్పు వరకు. నేనైతే ఒక కప్పు బియ్య పిండిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసేసి దానిలో హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం అయితే యాడ్ చేస్తానండి. బెల్లం వేసేసిన తర్వాత అయితే మొత్తం అయితే దోశ ప్యాటర్న్లో కలుపుకొని పించ్ ఆఫ్ సాల్ట్, యాలకుల పౌడర్ అయితే కలిపేసాను. సో హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసిన తర్వాత ఈ విధంగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసి దోశలాగా వేసుకోవాలండి. దోశ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వీడియో కానీ నచ్చినట్లయితే ట్రై చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.